హే గైస్, నా పేరు తేజ్. ఈరోజు మనకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. మనము హైదరాబాద్ నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్తున్నాము ఇంకొక 1 అవర్లో. ఎందుకంటే అక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేయబోతున్నాము నెక్స్ట్ 7 days. సో చాలా ఎక్సైటెడ్. సో ఐ థాట్ మనం వాడబోయే ఎక్విప్మెంట్స్ ఒకసారి చూపిద్దామని. చూద్దామా? ఈ యొక్క షార్ట్ ఫిల్మ్కి మనం తీసుకెళ్ళే ఎక్విప్మెంట్ అయితే ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఈ బ్యాగ్లో విమౌంట్ బ్యాటరీస్, ఆటోమస్ నింజా వి, ఇకపోతే డీటాప్ కేబుల్స్, ఒక ఫ్లూయిడ్ హెడ్, కొన్ని విమౌంట్ బ్యాటరీ ఛార్జెస్, ఇక ఎన్డీ ఫిల్టర్స్, ఇక్కడ మన RS2 ఉంది, గింబల్. సో ఈ షూట్కి నేను వాడే మెయిన్ కెమెరా వచ్చేసి మన లూమిక్స్ S1 Mark II. సో దీంతో పాటు మనకి A7S3 కూడా ఉంది. కానీ ఎందుకు ప్రైమరీగా ఈ లూమిక్స్ S1 Mark II మనం సెలెక్ట్ చేసామనేది అప్కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతో పాటు మనకి లెన్సెస్ 24-60 f2 2.8, మన సిగ్మా 35 1.4 అండ్ లూమిక్స్ 85 1.8, ఒక నికాన్ 14mm సామ్సంగ్ లెన్స్ కూడా ఉంది, మాన్యువల్ లెన్స్. ఇది మన S3తో పాటు వాడతాము. సో వీ హ్యావ్ ద అడాప్టర్ ఆల్సో, నికాన్ F2 సోనీ మౌంట్. సో ఇక ఇది వచ్చేసి కేజ్, టాప్ హ్యాండిల్, మ్యాజిక్ ఆర్మ్, స్టెప్ డౌన్ రింగ్స్, ఇవన్నీ. ఇక్కడైతే ఏం లేదు. ఈ నెక్స్ట్ బ్యాగ్ చూసినట్టయితే ఇక్కడ మన మ్యాట్ బాక్స్ సెటప్ ఉంది. మ్యాట్ బాక్స్తో పాటు ఒక చిన్న డిజిటెక్ లైట్, కొన్ని ఛార్జర్స్. లైటింగ్కి వచ్చామనంటే ఇక్కడ మన దగ్గర LC1000, LC500, డిజిటెక్ నుంచి ఒక 50 watts ప్యానెల్, అదేవిధంగా ఈ లైట్ ప్రొజెక్టర్ విత్ గోబోస్. ఇది వచ్చేసి మనకి కెమెరా రిగ్. సో మనకి షోల్డర్ మౌంట్ లేకుంటే మ్యాట్ బాక్స్ సెటప్ అన్నిటికీ ఇది పనికి వస్తుంది. ఇక్కడ ఉన్నట్టు మన డిఫ్యూజర్స్, పెద్ద పెద్ద డిఫ్యూజరు, ఇవి 5-in-1 2 ఉన్నాయి మన దగ్గర. ఇంకా కీ లైటింగ్ వచ్చే కొందికి మన దగ్గర సిరి C300 అనమాట. ఇది విమౌంట్ బ్యాటరీతో ఆపరేట్ చేయొచ్చు, డైరెక్ట్లీ లేకుంటే బ్యాటరీ, రెండు ఆపరేట్ చేయొచ్చు. ఇవి మన దగ్గర 2 ఉన్నాయి. దీంతోపాటు ఒక స్లైడర్, ఎందుకంటే మోస్ట్లీ మనము ఈ షార్ట్ ఫిలింలో గింబల్ మూమెంట్స్ ఎక్కువ ఉండవు. స్లైడర్ షాట్స్ లేకుంటే ట్రైపాడ్ షాట్స్. సో సెకండరీ ట్రైపాడ్ చిన్నది, మోస్ట్లీ ఫర్ లాగింగ్. ఇది మెయిన్ ట్రైపాడ్. ఇది వచ్చేసి ఈ ఇమేజ్. ఇది మన సాఫ్ట్ బాక్స్, సారీ ఆక్టో బాక్స్ 120 cm. సో ఇది గైస్ మన ఎక్విప్మెంట్ లిస్ట్. ఈ ఎక్విప్మెంట్ అంతా హైదరాబాద్ నుంచి ఈస్ట్ గోదావరికి సేఫ్గా తీసుకెళ్ళి షార్ట్ ఫిల్మ్లో మ్యాక్సిమం వాడి మంచిగా షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసి, కుదిరితే డైలీ బేసిస్ ఆ షూట్ BTS లేదా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏమన్నా ఉంటే క్యాప్చర్ చేసి మీకు డైలీ బేసిస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ప్రస్తుతం అయితే అసలు మనకి టైం లేదు, బయలుదేరాలి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.